హాయ్ అండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందామండి. దానికి సరిపడగా చికెన్ ఫ్రై కర్రీ అండి. ఇగో చికెన్ క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. తర్వాత కావాల్సినవి కారం అండి, తర్వాత గరం మసాలా, తర్వాత ఉల్లిపాయ టమాటీ పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. తర్వాత ఒక నిమ్మకాయ, కరివేపాకండి, ఈ మంచినీళ్ళండి, నీళ్ళు సరిపడగా నీళ్ళండి. అంతే వీటికి కావాల్సినవి. ముందు ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకుందాం. చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్నామండి, డీప్ ఫ్రై చేసుకున్నామండి. అందులో కొంచెం పసుపు వేసానండి. చికెన్లో కాస్త పసుపు వేసి నేను ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఏగుతున్నప్పుడే నిమ్మకాయ చెక్క ఉంది కదండి, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసుకుందామండి. ఏదైనా పిక్కలు ఉంటే తీసుకొని నిమ్మకాయ పిండుకుందాం. చాలా సాఫ్ట్గా వస్తుందండి అలా చేయటం వలన. హోటల్ స్టైల్లో ఉంటుందండి. హోటల్లో ఫుడ్కి ఏం మించిపోదు, కానీ హెల్దీ ఫుడ్ అండి ఇది. దీనివలన చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోని వాటర్ అంతా పోవడం వలన మనకి ఇందులో చికెన్ బాయిల్ తినకూడదు కదండి. ఏదైనా సగమైన యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే హోటల్లో ఫుడ్లో అన్నీ వేస్తారండి, కెమికల్స్ అన్నీ వేస్తారు. ఇందులో ఏమి వేయమండి. మన ఇంట్లో స్టైల్లో చేసుకుంటాం, కానీ హోటల్ స్టైల్లా వస్తుంది. టేస్ట్ చూడటానికైనా తినటానికైనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే వండుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ కూడా ఇప్పుడే కొంచెం వేసుకుంటున్నానండి, ముక్కకి ఇంకాలి కదా, అందుకని లైట్గా వేస్తున్నాను. ఎక్కువ కాకుండా వాటికి సరిపడినంతే వేస్తున్నాను. ఈ ముక్కకు సరిపడినంతే వేస్తున్నానండి. వేసి కలుపుకుంటున్నాను. 2 నిమిషాలు వేగించుకుంటే ఏగిపోతుందండి. ఇంకా దగ్గరకు వచ్చింది. ముందు చికెన్ వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకొని అప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందామండి. కర్రీ ప్రొసీజర్ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేగిపోయిందండి, తీసుకుందాం. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోద్ది. అంతా బౌల్లోకి తీసుకుందామండి. ఆయిల్ డీప్ ఫ్రై కదా, ఆయిల్ తీసేసుకుందామండి. ఇంత ఆయిల్ ఉంచుకోకూడదు. కర్రీకి ఆయిల్ సైడ్కి తీసుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా తీసుకొని ప్రిపేర్ చేసుకున్న దాంట్లోని ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకుందామండి. పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. అడుగు పడుతుంది, చూసుకోండి. ఇవ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ టమాటీ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి, ఇప్పుడు సరిపడగానే వేసుకుందాం. దానికి సరిపడగా కాదు, టేస్ట్కి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. కర్రీలో వేసుకున్నాం కదా పీసుల్లోని, ఇప్పుడు దీనికి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. తర్వాత చిన్నది మసాలా అండి. ఈ మసాలా ఇంట్లో చేసి పెట్టుకున్నదండి, అందుకే కొంచెం వేస్తాను, కొన్నది కాదండి. బాగా యాగనిద్దాం. బాగా యాగాలండి, ఎంత బాగా ఎక్కితే అంత బాగుంటుంది. అయితే వేరే చెక్క కూడా నిమ్మకాయ వేసుకుందామండి. నిమ్మరసం ఉన్నది కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, 2 చెక్కలు పడిపోతాయి.
నిమ్మరసం చాలా టేస్ట్ ఇస్తుందండి. ఇలా బాగా వేపుకుందాం. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేలాగా వేసుకున్నామండి. ఆయిల్ కనిపించాలి, మనం వేసిన ఆయిల్ కనిపించాలి. కొంచెమే వేసానండి నూనె, ఎందుకంటే పీసులు వేపాం కదా, ఆ పీసులకి నూనె ఉంటుందండి, వదిలేస్తుందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇదిగోండి ఈ కారం 2 చెంచాలు పడుతుంది. ఇదిగోండి చికెన్ కదండి, ఎక్కువ వేసుకోవాలి. ఇది కూడా కలిపి వేసుకుందాం. బాగా వేపుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో, ఈ ప్రాసెస్లో రావాలి. ఇది బాగా యాగనిద్దాం. కొంచెం నీళ్ళు వేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయింది లేదో చూడండి, ఎందుకంటే జ్యూస్ ఎక్కువ ఉంటుంది కదా. చూసుకోండి, ఇప్పుడే ఉప్పు కారం సరిపోయింది లేదో చూసుకోండి. నాకైతే సరిపోయింది. చాలా హాట్గా ఉందండి. ఇందులో ఇంకా చికెన్ వేయలేదు కదా, అందువలన కారం ఎక్కువే ఉంది. మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నిమ్మరసం వేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు పీసులు వేసుకున్నాం అండి. పీసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్గా కరివేపాకు ఉంచుకున్నాం కదా, ఈ కరివేపాకు కొంచెం వేసుకుందాం. ఇదిగోండి పీసులు కూడా వేసేస్తున్నాను. ఈ పీసులు వేగించుకున్న పీసులు వేసేస్తున్నాను. చూసారా నూనె ఎంత ఉందో? నూనె ఎక్కువే ఉంటుందండి, అందుకే నేను నూనె తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. అంతేనండి. ఇదిగండి బాగా వేపుకోవాలండి. ఇది మళ్ళీని 2 నిమిషాలు ఉప్పు కారం మొత్తం అంతా ఇంకాలి కదండి. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, కలిపించుకొని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. అయిపోయిందండి. ఇదిగా చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. హోటల్ స్టైల్లో ఉందండి, ఉంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. లాస్ట్గా జల్లుకుంటే చిన్న రవ్వ మసాలా జల్లుకుందండి, లేదంటే లేదు. ఇందాక వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఇదిగోండి సరిపోద్ది. చిటికెడండి. మనం చేసుకున్న మసాలా అయితే ఎక్కువ అవసరం లేదు. వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అండి. ఇదిగోండి ఇదిగోండి రెడీ అయిపోయింది. ఫ్రై పీస్ చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి బాగుంది కదా. ఇదిగోండి బాయ్ అండి. లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఉంటానండి. బాయ్ అండి.